పార్టీలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ ఛానల్లో చర్చా వేదికలో మళ్ళా ఒక్కసారి లోక్సత్తా పార్టీ మీద పార్టీ అధినేత జయప్రకాష్ గారి మీద పెద్ద ఎత్తున చేసిన విమర్శలే మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ తరపు నుంచి నాయకులు మాట్లాడిన అంశాలని వాళ్ళు లేవనెత్తిన విమర్శలకి లోక్సత్తా పార్టీ పాజిటివ్గా స్పందించి రాజకీయాల్లో ఇలాంటి బహిరంగ చర్చ అవసరం, పార్టీల పనితీరు మీద, నాయకత్వం యొక్క నిజాయితీ మీద చర్చ అవసరం కాబట్టి పబ్లిక్ డిబేట్కి రమ్మని, ఆ డిబేట్ ఏ రకంగా ఉండాలో కూడా స్పష్టంగా ఒక మధ్యవర్తి, ఇద్దరికి అంగీకారమైన ఒక మధ్యవర్తి ఆధ్వర్యంలో బహిరంగ చర్చకు రావాలని జూలై 7, 2009 ఆ పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయటం జరిగింది. అదే లేఖని మీడియా ముందు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 5-6 నెలల పాటు ఇప్పటికీ ఆ లేఖకి సంబంధించి స్పందించిన దాఖలాలు లేవు. దాని తర్వాత అవినీతి నిరోధక బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2009 లోక్సత్తా తయారు చేసిన ముసాయిదా బిల్లుకి చట్టబద్ధత తీసుకురావడం కోసం, అసెంబ్లీలో దాన్ని లీడ్ చేయడం కోసం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారిని మేము ఆహ్వానిస్తూ, మీరు ఈ బిల్లుకి నాయకత్వం అందించండి, అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఈ బిల్లు చట్టం అయ్యేలాగా చూద్దాం, మన రాష్ట్రంలో మరో మధుకోడ లాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ డ్రాఫ్ట్ బిల్లు చట్టం రూపం ధరించాలని అప్పుడు మళ్ళా వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అశోక్ గజపతిరాజు గారికి లోక్సత్తా పార్టీ నుంచి లేఖ రాయటం జరిగింది. అనేక సందర్భాల్లో మేము ఆ అంశం మీద అఖిలపక్ష సమావేశాలు కూడా జరిపాం. ఆ చర్చలకి వాళ్ళు రాలా. మేము రాసిన లేఖ కూడా స్పందన లేదు. ఇవాళ మళ్ళా అసెంబ్లీ మన గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా లోక్సత్తా పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో పసలేనటువంటి ఆరోపణలు, పదే పదే గతంలో చేసిన ఆరోపణలు, నిరూపించుకోలేకపోయిన ఆరోపణలు మళ్ళా ఒకసారి లోక్సత్తా మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని లోక్సత్తా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం ఖండించడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఎలాగూ బహిరంగ చర్చకు వచ్చే దాఖలాలు కనపడిన కారణంగా మళ్ళీ ఆహ్వానిస్తున్న బహిరంగ చర్చకి ఇప్పటికైనా వాళ్ళు చేసిన ఆరోపణలో ఏ ఒక్క నిజం ఉన్నా, లేసివంత ఆధారం వాళ్ళ దగ్గర ఉన్నా మళ్ళా బహిరంగ చర్చకు రావాల్సిందిగా స్వయంగా జయప్రకాష్ గారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పేరుతోటే లేఖ రాశారు. ఈరోజు లేఖలో స్పష్టంగా ఈ అంశాలన్నీ ప్రస్తావించి బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించడం జరుగుతున్నది. వారు లోక్సత్తా పార్టీ నిధులకి సంబంధించి స్పష్టంగా మేము గతంలో రిలీజ్ చేశాం. మళ్ళా ఒకసారి మీడియాకు తెలియడం కోసం మేము రిలీజ్ చేస్తున్నాం. 2008 కల్లా ఎన్నికల సంఘానికి పార్టీలు సబ్మిట్ చేసిన వాళ్ళ ఆదాయాలు ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో వాళ్ళు సమకూర్చుకున్న నిధులు 7.5 కోట్లుగా వాళ్ళు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సమకూర్చుకున్న నిధులు 60 లక్షలుగా చూపించారు. లోక్సత్తా పార్టీ 3,20,00,000 మాకు గత సంవత్సరంలో పార్టీకి వచ్చిన విరాళాలుగా మేము చూపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ కొంచెం ఆలోచన, ఏ ఒక్క పౌరుడికైనా, కనీస పరిజ్ఞానం రాజకీయం గురించి చూసే ఏ ఒక్కళ్ళకైనా ఈ ఆదాయాలు, పార్టీల విరాళాలు చూస్తే ఏది నిజం, ఏది అబద్ధం అర్థం అవుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చూపించిన మొత్తం లోక్సత్తా పార్టీ చూపించిన దానికన్నా జస్ట్ 2 రెట్లు ఎక్కువ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆదాయం మాకంతా 5 రెట్లు తక్కువగా చూపించారు. ఇది ఇక మేమేం చెప్పక్కర్లా. ఇది రాష్ట్రంలో మీడియా మిత్రులకి, ఆలోచన పరులకి, రాజకీయ విశ్లేషకులకి, ప్రజలకి అందరికీ కూడా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి అంశం. ఏది నిజం, ఏది కల్లా అని. అయితే ఇప్పుడు గనక వాళ్ళు బహిరంగ చర్చకి రావడానికి సిద్ధపడకపోతే, లేదా మరొక్కసారి ఇలాంటి ఆరోపణలు గనక వాళ్ళు కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఇంకెక్కడన్నా చేసినట్టుగైతే
మేము లీగల్గా ప్రొసీడ్ కావడానికి నిర్ణయించుకున్నాం. పార్టీ అధ్యక్షుడి మీద, ఈ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మీద, ప్రజల్లో ఉన్న విశ్వాసం, ఈ పార్టీకి ఉన్న నిబద్ధత మీద వాళ్ళు ప్రశ్నించే రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. అదే అంశాన్ని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ జయప్రకాష్ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి బహుశా ఆఖరి ఉత్తరం రాయటం జరుగుతున్నది. దీనికి సమాధానం స్పష్టంగా రాకపోయినా మరొకసారి ఇలాంటి ప్రేలాపనలు పేలిన లోక్సత్తా పార్టీ చూస్తూ ఊరుకోదు, న్యాయ పోరాటం చేస్తుంది. కోర్టు ద్వారా ఆ పార్టీని శిక్షించే ప్రయత్నం చేస్తాం.